ఇది మన దగ్గర ఒకటి సెన్సేషనల్ గా సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే ఇది జరిగింది. ఇది బేసికలీగా మర్డర్ మరియు SC/ST యాక్ట్ అట్లాగే కాన్స్పిరసీ ఇవన్నీ సెక్షన్స్ కింద అది కేసు నమోదైంది. సో బేసికలీ అది 26 జనవరి నాడు సాయంత్రం సాయంత్రం అండ్ లేట్ నైట్ ఆ టైంలలో ఇది క్రైమ్ రిపోర్ట్ అయింది. సో బేసికలీ దీంట్లో ఏమైంది, డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో డిసీజ్ కి ఒక అమ్మాయి తోటి లవ్ మ్యారేజ్ అయింది. అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. అది వాళ్ళు కొన్ని నెలల క్రితం అది మ్యారేజ్ చేసుకున్నారు. సో చేసినాక అప్పుడు వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ చేయడం జరిగింది, రెండు ఫ్యామిలీలకి కూడా. సో అప్పుడు వాళ్ళు ఓకే ఉంటామని అట్లా కూడా వాళ్ళు చెప్పారు. సో అప్పటి నుంచి అది వాళ్ళు ఇక్కడే మన జిల్లాలోనే ఉండి ఇక్కడ నివాసం చేస్తున్నారు. కానీ అమ్మాయి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మా అమ్మాయి ఇట్లా వేరే కులం వాళ్ళతోటి ఎట్లా పెళ్లి చేసుకుని పోయింది అని అట్లా వాళ్ళు మనసులో పెట్టుకొని వాళ్ళు అప్పటి నుంచే ఏదో చేద్దామని అట్లా ప్లానింగ్ లో వాళ్ళు తిరుగుతున్నారు. సో దాంట్లో బేసికలీగా భాగంగా ఆ ప్లాన్ ని ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఇప్పుడు ఇది మర్డర్ చేశారు. సో ఈ మర్డర్ కేసులో ఇప్పుడు మేము 6 మెంబర్స్ ని అక్యూజ్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళ సైలెంట్ వాళ్ళ డీటెయిల్స్ బేసికలీ A1 ఎవరైతే ఉన్నాడో ఆయన కోట్ల నవీన్ అని, ఈయన ఎవరైతే అమ్మాయి ఉందో ఎవరికి పెళ్లి అయిందో ఆయనకి ఈయన బ్రదర్ అవుతాడు. అట్లాగే ఇంకో బ్రదర్ ఉన్నాడు, ఆయన పేరు కోట్ల వంశీ అని ఉన్నాడు. వీళ్ళు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, అక్యూజ్ మన దగ్గర ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకో వాళ్ళ ఫాదర్ ఉన్నాడు, కోట్ల సైదులు అని, ఆయన 45 ఇయర్స్, అమ్మాయి వాళ్ళ ఫాదర్. ఇంకో వాళ్ళ నానమ్మ ఉంది, ఆమె పేరు కోట్ల భిక్షమ్మ, ఈమె 65 ఇయర్స్. వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మన దగ్గర బైరు మహేష్ అని ఈ అక్యూజ్ A1 కి ఈయన ఫ్రెండ్ అవుతాడు. ఈయన ఏటుగా ఉన్నాడు, ఈయనది 30 సంవత్సరాలు. అట్లాగే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు A6 అని, ఆయన పేరు నువ్వల సాయి చరణ్ అని, ఇతంది నల్గొండ. సో బేసికలీ 6 మెంబర్స్ ని ఇప్పుడు అరెస్ట్ చేసినాము. సో దీంట్లో వాళ్ళు ప్లానింగ్ లో ఎట్లా చేస్తారని అంటే అది చెప్తాను. బేసికలీగా అది 26th ఈవినింగ్ నాడు A2 ఎవరైతే ఉన్నాడో బైరు మహేష్ అని, ఈయన లాస్ట్ 2-3 మంత్స్ నుంచి వాళ్ళ ఆల్రెడీ ప్లానింగ్ లో ఉంది కాబట్టి ఇతనికి కొద్దిగా అయినా ఫ్రెండ్షిప్ డెవలప్ చేయడం డిసీజ్ తోటి అట్లా ప్లానింగ్ ఇతను చేస్తుండే. సో ఆ ప్లానింగ్ లో కొద్దిగా ఇతనికి డిసీజ్ కి దగ్గరికి వచ్చి ఆ రోజు ఇతను 26 నాడు ఇతను చెప్పిండు దట్ ఏదో ఒకటి పని కోసం ఏదో బిజినెస్ అట్లా డిస్కస్ చేస్తామని. సాయంత్రం పూట అతనికి ఇతను ఊరి దగ్గరికి పిలిచిండు. సో అక్కడ వచ్చినాక